హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి మ్యాథ్స్ అండి. ఈ మ్యాథ్స్లో కూడా ప్రీవియస్ టెట్లలో వచ్చిన మ్యాథ్స్ బిట్స్ అనేవి చూద్దాం. చూడండి, మ్యాథ్స్లో మనకి 24 బిట్స్ ఉంటాయి కదా. ఈ 24 బిట్స్లో 20 బిట్స్ అనేవి అందరూ చేసే విధంగానే వస్తాయండి. ఓకే, ఇందులో మ్యాథ్స్ ఉండదు, నాన్ మ్యాథ్స్ ఉండదు. సో ప్రతి ఒక్కరు, నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా సరే, ప్రతి ఒక్కరు ఈ 20 బిట్స్ని ఈజీగా చేసేలాగానే పేపర్ అనేది ఫ్రేమ్ చేస్తాడు. ఒక 3 to 4 బిట్స్ మాత్రమే కొంచెం క్రిటికల్ స్టేజ్కి వెళ్తాడు, అంతేగాని 20 బిట్స్ అయితే మ్యాక్సిమం చేయొచ్చండి ప్రతి ఒక్కరు. ఓకే, సో ఇక టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు, చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ వీడియో వచ్చేసి రిక్వెస్టెడ్ వీడియో. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. సో నాకు మ్యాథ్స్ చేయడానికి ప్రాబ్లం ఏమీ లేదండి. కాకపోతే ఏమవుతుంది అంటే, ఇదివరకు నేను ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ అనాలిసిస్ చేశాను, చూసారు కదా. ఆ డిఎస్సి పేపర్ అనాలిసిస్లో మ్యాథ్స్ని అనాలిసిస్ చేసేటప్పుడు నేను ఆ బిట్ని ఫస్ట్ ఒక బోర్డు పైన రాసి ఆ బోర్డు పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకే, ఎందుకు అంటే మనం యూజ్ చేసేది మొబైల్ ఫోను. సో మన మొబైల్ ఫోన్లో స్క్రీన్ చాలా చిన్నగా ఉంటుంది. సో దీనిపైన ఇలా రాస్తూ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే అసలు స్పేస్ అనేది సరిపోదు. మనం చెప్పింది రాస్తాం కదా, రాసింది కూడా క్లారిటీగా కనబడదండి. సో మీరు చాలామంది వీడియోస్ చూసుంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇలా మొబైల్ స్క్రీన్ మీదనే చెప్తుంటారు. ఇలా మ్యాథ్స్ ఒక బిట్ తీసుకొని దాన్ని డైరెక్ట్గా స్క్రీన్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటారు. వాళ్ళది క్లారిటీగా కనబడుతుంది. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసేది ల్యాప్టాప్స్ కావచ్చు, ట్యాబ్స్ కావచ్చు, అందులో చెప్తారు. అందులో చెప్తే ఏంటంటే ట్యాబ్ స్క్రీన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దానిపైన వాళ్ళకి ఒక పెన్సిల్ లాంటిది కూడా వస్తుంది కాబట్టి వాళ్ళు రాసేసి చెప్పేస్తుంటారు. బట్ మనం ఆస్పిరెంట్స్మే, మన దగ్గర అంత ట్యాబ్స్ కొనే అంత సిచ్యువేషన్లో అయితే మనం ఉండం కదా. సో మనం యూజ్ చేసేది మొబైల్ ఫోన్సే. ఆ మొబైల్ ఫోన్లో ఈ స్క్రీన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు ఇక్కడ రాస్తే సరిగా కనబడదండి, అంటే జిగ్జాగ్గా ఉంటుంది. మీరు నా ప్రతి వీడియో చూస్తున్నారు కదా, రాసింది జిగ్జాగ్గా అనిపిస్తుందని నేను ఓరల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. సో మ్యాథ్స్ అలా కాదు కదా, కంపల్సరీ ఎవ్రీ స్టెప్ కూడా కనబడేట్టుగా వేయాలి. ఇప్పుడు ఇవే తీసుకొని బోర్డు మీద చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, కానీ కొంచెం టైం టేకింగ్ ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసం అని చెప్పేసి నేను మ్యాథ్స్ని స్కిప్ చేశాను. ఎలాగైనా రాని అని చెప్పేసి మొబైల్ ఫోన్లోనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కొంచెం స్క్రీన్ పైన రాసేప్పుడు ఏదైనా అండర్స్టాండ్ కాకపోతే ప్రతి స్టెప్ని కూడా ఒక 2-3 టైమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అంతే. నేను మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ బిట్ చూడండి. ఇక్కడ చూడండి, బిట్ ఏం కనబడుతుంది, 0.49 ఇంటూ 0.49 మైనస్ 0.24 ఇంటూ 0.24. అంటే ఇది మనకి ఏ రూపంలో కనబడుతుందండి, 49 ఇంటూ 49 అంటే ఏ స్క్వేర్ కదా, ఏ స్క్వేర్ రూపంలో కనబడుతుంది. మైనస్ ఈ 24 ఇంటూ 24 ఏ విధంగా కనబడుతుంది, ఇది స్క్వేర్ రూపంలోనే కనబడుతుంది. సో ఇది ఏ స్క్వేర్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని బీ స్క్వేర్ అనుకుందాం. ఓకే, అంటే ఏ ఫార్మేట్లో ఉంది, ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్మేట్లో ఉంది. ఓకే, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా మనకి ఏమొస్తుందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అనేది వస్తుంది. అవునా. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ ఇచ్చిన దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది, అంతే కదా. సో ఇప్పుడు ఏ వాల్యూ ఏమి ఇచ్చాడండి, 49 కదా. సో 49 ప్లస్ బి వాల్యూ ఏమి ఇచ్చాడు ఇక్కడ, 24. సో పాయింట్స్ తర్వాత రాసుకుందాంలేండి, 24. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ వాల్యూ ఏంటి, 49 మైనస్ కదా, మైనస్ బి వాల్యూ ఏంటి, 24. ఓకే, సో దీన్ని మొత్తం చేయండి, ఇది మొత్తం చేయండి, ఏమొస్తుంది చెప్పండి. 49 ప్లస్ 24 ఎంత, 73 ఇంటూ కదా. సో ఇంటూ 49 మైనస్ 24 ఎంత, 25 వస్తుంది. అవునా, డివైడెడ్, మనకు డివైడెడ్ ఇచ్చాడు కదా ఇక్కడ, డివైడెడ్ 0.25. సో 25 కింద వేసేయండి. సో ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి, అవుతున్నాయి కదా. 25కి 25 క్యాన్సిల్, ఏం మిగిలిందండి, 73 అనేది మిగిలింది. అవునా. సో ఇప్పుడు పాయింట్ ఎక్కడ పెట్టాలి అంటే, ఒకసారి క్వశ్చన్లో చూడండి, 49 తర్వాత పాయింట్ ఉంది, 49 తర్వాత పాయింట్ ఉంది, 24 తర్వాత పాయింట్ ఉంది. అంటే ప్రతి 2 డిజిట్స్ తర్వాత మనకి పాయింట్ అనేది ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్లో కూడా 2 డిజిట్స్ పక్కనే మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే 1, 2 ఈ 2 డిజిట్స్ పక్కన పాయింట్ పెట్టుకుంటాం. ఓకే, అంటే 0.73 అనేది ఆన్సర్. ఎక్కడుందండి, 0.73 అనేది మనకి ఇక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి.
ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. ఈ ప్యాటర్న్లో చాలా బిట్స్ వస్తున్నాయి. సో దీనికి చిన్న షార్ట్ కట్ ఉంటుంది, ఆ షార్ట్ కట్ చూసుకుంటే సరిపోద్దండి. చూడండి, ఫస్ట్ మిల్లీమీటర్స్ తీసుకోండి, నెక్స్ట్ సెంటీమీటర్స్, నెక్స్ట్ డెసిమీటర్స్, నెక్స్ట్ మీటరు, నెక్స్ట్ డెకామీటరు, నెక్స్ట్ హెక్టామీటరు, నెక్స్ట్ కిలోమీటర్ అండి. ఓకే, మీటర్, సెంటీమీటర్, డెసిమీటర్, మీటర్, డెకామీటర్, హెక్టామీటర్, కిలోమీటర్. సో ఈ 7 అనేది ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఏమి ఇచ్చాడు చూడండి. ఫస్ట్ 3 × 10⁸ మిల్లీమీటర్లు కదా, సో అన్నిట్లో 3 కామన్ ఉంది. నెక్స్ట్ 10 కదా, 10కే కదా చేంజెస్ వచ్చింది. చూడండి, 10⁸ మిల్లీమీటర్లు అని ఇచ్చాడు. సో మిల్లీమీటర్సే కదా మనకి ఇచ్చింది. ఎంత ఇచ్చాడండి? 10⁸ మిల్లీమీటర్లు అని ఇచ్చాడు. అవునా? సో ఇది ఇక్కడ ఉన్న వాల్యూస్లో ఏ వాల్యూకి ఈక్వల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, 10⁸ కదా, ఇక్కడ సెంటీమీటర్స్ దగ్గర ఏం రాస్తారు అంటే 10⁸ రాసుకోవాలండి. ఓకే, తగ్గించుకుంటూ వెళ్ళాలి వాల్యూస్. నెక్స్ట్ డెసిమీటర్స్ దగ్గర 10⁶ వస్తుంది, మీటర్స్ దగ్గర 10⁵ వస్తుంది, డెకామీటర్స్ దగ్గర 10⁴ వస్తుంది, హెక్టామీటర్ దగ్గర 10⁵ వస్తుంది, కిలోమీటర్ దగ్గర 10⁻² వస్తుందండి. ఓకే, ఇక్కడ వాల్యూస్ చూసుకుంటే సరిపోద్ది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, 3 × 10⁸ మిల్లీమీటర్లు అంటే 3 × 10⁻ కిలోమీటర్స్ అంట. కిలోమీటర్ దగ్గర ఏం రావాలి? 10⁻² రావాలి. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి తీసేయచ్చు. నెక్స్ట్ చూడండి, 3 × 10⁴ సెంటీమీటర్లు అంట. సెంటీమీటర్ దగ్గర రండి, ఎంత ఉంది? 10⁻7 ఉండాలి. బట్ ఇక్కడ మనకు 4 ఉంది కదా, తీసేయాలి. నెక్స్ట్ మీటర్స్ ఇచ్చాడు, ఎంత? 10⁻3. మీటర్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఎంత ఉందండి? 10⁵ ఉండాలి, 3 ఉండొద్దు. సో తీసేయండి. నెక్స్ట్ కిలోమీటర్స్ దగ్గర ఎంత? 10⁻² ఉండాలి. చూడండి, కిలోమీటర్స్ దగ్గర 10⁻² ఉందా? ఉంది కదా. సో మనకి ఇది ఆన్సర్ అవుతుంది. ఈ చిన్న షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. నెక్స్ట్ బిట్ చూడండి, ఒక వృత్తాన్ని రూపొందించడానికి 44 సెంటీమీటర్లు పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ వృత్తం వైశాల్యం ఎంత అని అడిగాడు. పై వాల్యూ వచ్చేసి 22/7 తీసుకోమని చెప్పాడు. ఓకే, సో ఇప్పుడు మనం వృత్తాన్ని రూపొందించడానికి పొడవైన తీగ అని అన్నాడు. సో అంటే ఏంటి? వృత్తం యొక్క పరిధే కదా. ఎంత ఇచ్చాడండి? పరిధి 44 ఇచ్చాడు. సో పరిధి యొక్క ఫార్ములా ఏంటి? 2πr. ఓకే, సో మనకు దీన్ని సాల్వ్ చేస్తే మనకి r వాల్యూ అనేది వస్తుంది. ఆ r వాల్యూ తీసుకొని మనం వైశాల్యం అనేది కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు ఈ పరిధి కనుక్కోండి. చూడండి, 2πr కదా, 2 × పై వాల్యూ ఏంటి? 22/7 × r ఎంత ఇచ్చాడు? 44 ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ తీసుకురండి. r = 44. ఇది పైకి వెళ్తుంది కదా, 7 అనేది పైకి వెళ్తుంది కదా. సో × 7 ఈ లవాలలో ఉన్నాయన్నీ కూడా మనకి హారంలోకి వచ్చేస్తాయి. సో 22 × 2. ఓకే, క్యాన్సిల్ చేయండి. 22 1s 22 2s. ఓకే, ఈ 2కి ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఇక్కడ ఏం మిగిలిందండి? 7. సో r = 7 వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు మనకి r వాల్యూ వచ్చింది 7. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? వైశాల్యం కనుక్కోవాలి. చూడండి, వృత్తం యొక్క వైశాల్యానికి ఫార్ములా ఏంటి? πr². అవునా? సో ఇప్పుడు చెప్పండి, పై అంటే ఎంత? 22/7 × r² అంటే ఎంత? r అంటే ఎంత? 7 కదా. సో 7 × 7, ఎందుకంటే r² కాబట్టి 7 × 7. సో 7కి 7 క్యాన్సిల్ అయిపోద్ది. అయిపోతే మనకి ఎంత మిగిలిందండి? 22 × 7. ఎంత అండి? 22 × 7 వాల్యూ ఎంత? సో 154 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ 154 అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూడండి, ఇది ఎంత ఈజీగా ఇచ్చాడు చూడండి. 6.08లో 8 కింద గీత ఉంచేసి ఇక్కడ దీని యొక్క స్థాన విలువ ఎంత అని అడిగాడు. చెప్పండి, ఎంత అవుతుంది? ఇక్కడ దీన్ని పూర్ణాంక భాగం అంటాము. ఇక్కడ పాయింట్ తర్వాత ఉన్నదంతా కూడా దశాంశ భాగం అని పిలుస్తాం. దశాంశ భాగాల్లో వాల్యూస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు 1.102 అని ఉందనుకో. సో ఇప్పుడు 1 వాల్యూ ఏం రాస్తాము? 1/10గా తీసుకుంటాం. 0 వాల్యూ ఏం రాస్తాము? 0/100గా తీసుకుంటాం. 2 వాల్యూ ఏం రాస్తాము? 2/1000గా రాస్తాం. అంటే చూడండి, ఇక్కడ
పాయింట్ తర్వాత రైట్ సైడ్కి వెళ్తూ ఉంటే వాల్యూస్ అనేవి 10, 100, 1000, 10,000 ఇలా పెరుగుతూ పోతాయండి. ఓకే, ఇది ఒక్క లాజిక్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్కి 10, 100 ఇట్లా పెంచుకుంటూ పోవాలి. సో అదే విధంగా చూడండి, ఇప్పుడు 6 ఉంది, 6 పక్కన పాయింట్ ఉంది, పాయింట్ పక్కన ఏముంది 0 ఉంది. పాయింట్ పక్కనే వచ్చింది కాబట్టి 0 కింద ఏం రాస్తాం 10 రాస్తాం. ఓకే, నెక్స్ట్ చూడండి 8 ఇచ్చాడు, 0కి 10 రాస్తాం, 8కి ఏం రాస్తాం 100 రాస్తాం, అంతే కదా. ఇప్పుడు దీని పక్కన ఇంకో వాల్యూ ఇచ్చాడు అనుకోండి, 4 ఇచ్చాడు, దీనికి ఏం రాస్తాం 4/100 వచ్చింది కాబట్టి ఇక్కడ 1000 రాస్తాం. ఓకే, సో 8 వాల్యూ 100 కదా, సో ఎక్కడ ఉంది 8 వాల్యూ వచ్చేసి 8/100 అనేది ఆన్సర్. ఓకే, ఇదే టైప్ బిట్స్ ప్రీవియస్ స్టెట్లో చాలాసార్లు అడిగాడండి. ఓకే, ఇది పూర్ణ సంఖ్యల నుంచి పడింది బిట్. ఓకే, ఇప్పుడు పూర్ణాంకాలు అనేవి 0 నుండి స్టార్ట్ అవుతాయి, అవునా, ఇలా ఉంటాయి. అది మరి పూర్ణ సంఖ్యలు అంటే ఏ విధంగా ఉంటాయండి, ఇలా 0 ఉండి ఇక్కడ సైడ్ మొత్తం ప్లస్ వాల్యూస్ ఉంటాయి, +1, +2, +3, +4 ఇలా ఉంటాయి. ఇక్కడ సైడ్ మొత్తం మైనస్ వాల్యూస్, -1, -2, -3, -4 ఇలా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 0తో పోలిస్తే ఇక్కడ 1 అనేది పెద్దది, 1తో పోలిస్తే 2 అనేది పెద్దది, 2తో పోలిస్తే 3 అనేది పెద్దది. ఏంటి ఇది ప్లస్ వాల్యూ ఉన్నప్పుడు. అదే ఇప్పుడు ఇక్కడ చూడండి అన్ని మైనస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ -1 పెద్దనా -2 పెద్దనా అంటే ఇప్పుడు అదే ఈ డిజిట్లలో అయితే 1 కంటే 2 పెద్ద అంటాం. బట్ ఇలా మైనస్లో ఉన్నప్పుడు -1 అనేది పెద్దదవుతుంది, -2 అనేది చిన్నదవుతుందండి. ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు -5 పెద్దనా -2 పెద్దనా అంటే ఏది పెద్దండి, ఇక్కడ వాల్యూ మనకి 5 అనేది 2 కంటే పెద్ద, అది ప్లస్లలో. బట్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి 5 కంటే కూడా -2 అనేది పెద్ద అండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి -10 ఉంది, -2 ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు, ఆ 2 కూడా మైనస్లలో ఉన్నప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దది అని అంటే చిన్న వాల్యూకి మైనస్ ఉంది కదా, ఈ చిన్న వాల్యూ అనేది పెద్దదవుతుంది, ఈ పెద్ద వాల్యూ అనేది చిన్నది అవుతుందండి. ఓకే, ఇది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ చూడండి అసత్య వాక్యాన్ని గుర్తించాలి. ఇక్కడ -5 ఉంది, +8 ఉంది. చెప్పండి -5 పెద్దనా 8 పెద్దనా, 8ఏ కదా పెద్ద. సో ఇప్పుడు ఇక్కడ 8కి మైనస్ ఉంది అంటే అప్పుడు 5 పెద్ద అవుతుంది. ఓకే, కానీ ఇక్కడ +8 ఉంది కాబట్టి 8ఏ పెద్ద. చూడండి గుర్తు కూడా మనకి 8ఏ పెద్ద అని చూపిస్తుంది కదా, సో ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి -99 -100, దీంట్లో ఏది పెద్దదండి చెప్పండి, చిన్న వాల్యూయే కదా పెద్దగా అవుతుంది. సో -99 అనేది పెద్ద, -100 అనేది చిన్న. సో కరెక్టే చూపిస్తుంది కదా గుర్తు, సో ఇది కరెక్టే. నెక్స్ట్ చూడండి 0, 5, ఈ రెండింటిలో పెద్దేది 0 కంటే 5ఏ కదా పెద్ద ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది కరెక్టే అవుతుంది. నెక్స్ట్ చూడండి -10 +10 ఏది పెద్దదండి, ఆబ్వియస్లీ ప్లస్సే పెద్దగా ఉంటుంది. ఓకే, సో బట్ ఇక్కడ ఏం చేశాడు -10 పెద్ద అని ఇచ్చాడు, కాదు కదండి, +10 అనేది పెద్ద, -10 అనేది చిన్న. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అసత్య వాక్యం కాబట్టి డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూడండి, ఎంత ఈజీ బిట్ చూడండి. రాజు ప్రతిరోజు 8 రూపాయలు ఖర్చు చేస్తే నవంబర్ నెలలో అతను ఖర్చు చేసిన మొత్తం ఎంత చెప్పండి. డైలీ 8 రూపీస్ ఖర్చు చేస్తున్నాడు, సో నవంబర్ నెలలో ఎంత ఖర్చు చేస్తాడు. నవంబర్ నెలలో ఎన్ని డేస్ ఉంటాయండి, 30 డేస్ ఉంటాయి, అవునా. సో ప్రతిరోజు 8 రూపీస్, 30 డేస్కి ఎంత అంటే ఇంటూ ఏగా చేసేది ఎంత అండి, 240 రూపీస్ అనేది ఖర్చు చేస్తాడు, అంతే కదా. ఎంత ఈజీ బిట్టు, ఈజీగా పెట్టొచ్చేది, ప్రతి ఒక్కరు పెట్టేస్తారు. నెక్స్ట్ బిట్ చూడండి 3/8కి సమాన దశాంశ సంఖ్య. ఓకే, ఇలా దశాంశాలు ఇచ్చినప్పుడు కొందరు ఇలా డైరెక్ట్గా 3/8 వేసేసి ఇలా ఈజీ కొట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. సో లేదు మాకు అలా రాదు అంటే డైరెక్ట్గా ఇలా కొట్టేసేయండి, 8/3 ఇలా వేసుకొని కొట్టేసేయండి. 3 అనేది 8తో డివైడ్ కాదు, సో ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటాం, సో ఇక్కడ 0 వస్తుంది. 8 3s 24 వస్తుంది. ఎంత అండి తీసేస్తే 6, సో ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 వస్తుంది. 8 7s 56 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, సో 40 వస్తుంది. నెక్స్ట్ 40 ఎందులో పోతుంది, 8 5s 40. ఓకే, సో అంటే 0.375 ఎందులో ఉంది, 4th ఆప్షన్ 0.375 అనేది ఆన్సర్. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, కొద్దిగా
రీజనింగ్ అనేది ఇక్కడ యాడ్ అయింది చూడండి. కొన్ని పదాలు ఇచ్చాడు, వాటి అమరికలో ఉన్న 8వ పదం ఏంటి అని అడగడం జరిగింది. చూడండి ఏమేమి ఇచ్చాడు. 1 ఇచ్చాడు, 4 ఇచ్చాడు, 9 ఇచ్చాడు, 16 ఇచ్చాడు, 25 ఇచ్చాడు. అంటే ఎన్నైనా చూడండి 1 2 3 4 5 6 7 8. సో మనకి ఇక్కడ ఉన్న ఈ 8 వర్డ్ ఏంటి అని అడిగాడు. ఓకే, మనం ఈ 8 వర్డ్ని కనుక్కోవాలి. దాని తర్వాత 4 ఉంది. సో 4 అనేది ఎలా వచ్చింది అనేది మనం ఇక్కడ చూసుకోవాలి అంతే. సో 1కి +3 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 1కి +3 యాడ్ చేస్తే 4 వచ్చింది కదా. ఎస్. నెక్స్ట్ 4కి ఎంత యాడ్ చేస్తే 9 వస్తుందండి? అలా చూసుకోండి. 4కి +5 యాడ్ చేయండి, ఎంత వచ్చింది? 9. ఓకే, సో 9కి ఎంత యాడ్ చేస్తే 16 వస్తుంది చూడండి. 7 అనేది యాడ్ చేయాలి. 7 అనేది యాడ్ చేస్తే 16 వచ్చింది, అవునా? మళ్ళీ 16కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుందండి? 9 యాడ్ చేయాలి, అవునా? 25 వచ్చింది. మరి 25కి ఎంత యాడ్ చేయాలి? ఇప్పుడు ఫస్ట్ 1కి 3 యాడ్ చేసాం, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9. అంటే ఏంటి? ప్రతి పదానికి బేసి సంఖ్య అనేది యాడ్ చేసుకుంటూ పోతున్నాం, అవునా? అంటే ఒక 2 డిజిట్స్ అనేది కలుపుతున్నాం. 3 5 7 9. 9 తర్వాత ఎంత వస్తుంది? 10 11. సో ఇక్కడ 11 అనేది యాడ్ చేయాలి. ఓకే, చెప్పండి. 25కి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 36 వస్తుంది, అవునా? సో 36కి మళ్ళీ ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ 11 వచ్చింది. 11కి +2 కలపండి. 12 అనేది సరి సంఖ్య, యాడ్ చేయొద్దు కదా, బేస్ సంఖ్య యాడ్ చేయాలి. అంటే 13 యాడ్ చేయాలి. 36కి 13 యాడ్ చేస్తే ఎంత? 49 అనేది అవుతుంది. ఓకే, 49కి ఎంత యాడ్ చేయాలి? 13 తర్వాత ఏది వస్తుంది బేస్ సంఖ్య? 14 సరి సంఖ్య, 15 వస్తుంది. ఓకే, 49కి 15 యాడ్ చేస్తే ఎంత? 64. ఓకే, సో 64 అనేది మనకు ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ వన్. ఓకే, 8వ పదం వచ్చేసి 64. కొంచెం చిన్నగా లాజిక్స్ ఇక్కడ మనకి అడిషన్ అన్న రావచ్చు, సబ్స్ట్రక్షన్ అన్న రావచ్చు, మల్టిప్లికేషన్ అన్న రావచ్చు. ఓకే, సో ఇక్కడ ఉన్న పదాలన్నింటినీ చూసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. 6 యొక్క మొదటి 5 గుణిజాల మధ్యగతం ఎంత? ఓకే, మధ్యగతం అంటే ఏంటి? మిడిల్ వాల్యూ, అవునా? సో అంటే ఏం చేయాలి? ఇక్కడ ఒకటే రోలు, ఇచ్చిన అంకెలని ఆరోహణ క్రమంలోనైనా రాసుకోవాలి, అవరోహణ క్రమంలో అయినా రాసుకొని దాంట్లో ఉన్న మిడిల్ వాల్యూ మనకి మధ్యగతం అవుతుంది. ఓకే, 6 యొక్క మొదటి 5 గుణిజాలంట. సో అంటే 6 ఎక్కమే కదా మనం రాయాల్సింది. 6 యొక్క మొదటి 5 గుణిజాలు ఏమవుతాయి? 6 అవుతుంది, 12, 6 ముళ్ళ 18, 6 నాళ్ళ 24, 6 5ల 30. సో ఇప్పుడు మిడిల్ వాల్యూ ఇక్కడ చూడండి, అన్ని ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి కదా, అంటే చిన్న నుంచి పెద్దగానే రాసాం కదా. సో ఇది కరెక్టే ఉంది. సో మధ్యగతం అంటే మిడిల్ వాల్యూ. చూడండి 1 2 3 4 5 ఉన్నాయి. సో ఇక్కడ 2 తీసేస్తే మనకి మిడిల్లో ఉన్న వాల్యూ ఏంటి? 18. సో 18 అనేది మనకి మధ్యగతం అవుతుంది. ఓకే, ఇంతే, రూల్ ఒకటే. ఆరోహణ క్రమంలో అయినా రాయండి, అవరోహణ క్రమంలో అయినా రాసుకొని మిడిల్లో ఉన్న వాల్యూ మనకి మధ్యగతం అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ఎంత ఈజీ బిట్ అండి. అష్టభుజి యొక్క భుజాల సంఖ్య చెప్పండి. ఇప్పుడు పంచభుజి అంటే ఎన్ని భుజాలు ఉంటాయండి? అందులోనే ఉంది. పంచ అంటే 5, సో 5 భుజాలు ఉంటాయి. అష్ట అంటే ఎంత? 8, సో 8 భుజాలు ఉండాలి. సో ఆన్సర్ వచ్చేసి 8. నవభుజి అన్నాడు. నవభుజి అంటే ఎంత? నవ అంటే 9, సో 9 భుజాలు. ఓకే, సప్తభుజి, సప్త అని అంటే ఎంత? 7, సో సప్తభుజి అని అడిగితే 7 భుజాలు. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఒక కారు స్థిర వేగంతో ప్రయాణించి 110 కిలోమీటర్స్ని 2 గంటలలో పూర్తి చేస్తుంది అంటండి. ఓకే, 110 కిలోమీటర్స్ని 2 గంటల్లో పూర్తి చేస్తుంది. అదే వేగంతో కారు 495 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే సమయం ఎంత అని అడుగుతున్నాడు. అంటే 110 కిలోమీటర్స్ దూరాన్ని 2 గంటల్లో చేస్తుంది, అదే 495 కిలోమీటర్స్ని ఎన్ని గంటల్లో చేస్తుంది అని అడిగాడు. చూడండి, ఇక్కడ ప్రయాణించే దూరం అనేది ఏ విధంగా ఉంది? ఎక్కువగా ఉంది. సో అంటే దానికి పట్టే సమయం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఎక్కువ 490 తక్కువ ఎంత? 110. ఓకే, ఇంటూ 2గా తీసుకోవాలి. 495/110 ఇంటూ 2. ఓకే, దీన్ని క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 5 2 = 10, 5 2 = 10. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. మళ్ళీ చూడండి, 2 1 2 1, సో 11 9 99. సో ఆన్సర్ వచ్చేసి 9. ఎక్కడ ఉందండి? 4th ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఏమిచ్చాడు? ఒక రేఖాఖండం అంట, ఎంత ఉండాలి? 16 సెంటీమీటర్లు అంట. చూడండి, రేఖాఖండం అంటే ఇదే కదా. ఎంత ఉంది? ఇది 16 సెంటీమీటర్ల పొడవు ఉంది. సో దీన్ని PQ అనేది 3:5 నిష్పత్తిలో X అనే బిందువు వద్ద విభజిస్తుంది.
సో ఎక్స్ అనే బిందువు ఇక్కడ పెట్టుకోండి. సో ఇది పి, ఇది క్యూ. ఓకే, దీన్ని 3:5 నిష్పత్తి 3:5 నిష్పత్తిలో విడగొడుతుంది. అయితే మనకేం అడిగాడు, ఇక్కడ పిఎక్స్ యొక్క పొడవు ఎంత అని అడిగాడు. అవునా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏం లేదు. ఫస్ట్ ఏం అడిగాడు, దేని కొలత అడిగాడు, పిఎక్స్ యొక్క కొలత అడిగాడు కదా. మధ్య దూరం ఎంత ఇచ్చాడు, 3 ఇచ్చాడు. ఓకే, 3 ఇక్కడ పి నుంచి క్యూ వరకు మొత్తం ఎంత నిష్పత్తిలో విభజిస్తుంది, మొత్తం 5 + 3 ఎంత, 8 కదా. సో 8 వేసుకోండి. ఇంటూ ఈ టోటల్గా ఎంత ఉందండి, 16. సో 16. ఓకే, ఏం లేదు, అడిగిన దాన్ని వేసుకోండి. సో పి నుంచి క్యూ వరకు ఎంత ఉంది, మొత్తం 8 నిష్పత్తి ఉంది. అవునా? ఎంత సెంటీమీటర్లు ఇచ్చాడు, మొత్తం రేఖాఖండం 16 × 16. దీన్ని క్యాన్సిల్ చేయండి, ఆన్సర్ వస్తుంది చూడండి. 3 × 2 ఎంత, 6. సో ఇక్కడ ఉంది సెకండ్ వన్ అనేది ఆన్సర్. ఓకే, 2 × 1/2 మీటర్ల పొడవు కలిగిన చతురస్రం యొక్క వైశాల్యం. ఎంత ఈజీ అండి. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంది, a² కదా. ఇక్కడ ఇచ్చిన దాన్ని స్క్వేర్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ రాదా, వస్తుంది కదా. చెప్పండి, ఇది ఏ రూపంలో ఉంది, మిశ్రమ రూపంలో ఉంది. దీన్ని భిన్న రూపంలోకి మార్చండి, 5/2 అవుతుంది. సో a² కాబట్టి 5/2 × 5/2 వేస్తాం. ఓకే, దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. 5లో 25 2 2 4. అవునా? సో దీన్ని ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. 4 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 4 6 24. 24 అంటే 1 మిగులుతుంది. 1 కింద మనకు 4 ఉంది కదా, ఇక్కడ 4 వేసుకుంటాం. 6.1/4 అవుతుంది. అవునా? ఎక్కడుంది, సో 6 1/4 అనేది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈ బిట్ చూడండి. స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కదా, అదే ప్యాటర్న్లో పడింది ఇది కూడా. చూడండి, 1 కిలోమీటర్కి ఎన్ని సెంటీమీటర్లు చెప్పలేదా, ఎన్నిసార్లు అడుగుతారు బిట్ అని చెప్పేసి. ఇదే సెషన్లో 2 టైమ్స్ పడింది బిట్. నేను చెప్పినట్టు వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ మిల్లీమీటర్ రాసుకోండి, నెక్స్ట్ సెంటీమీటరు, నెక్స్ట్ డెసిమీటరు, నెక్స్ట్ మీటరు, డెకామీటరు, నెక్స్ట్ హెక్టామీటరు, నెక్స్ట్ కిలోమీటర్. ఓకే, చూడండి, మిల్లీమీటరు, సెంటీమీటరు, డెసిమీటరు, మీటరు, డెకామీటరు, హెక్టామీటరు, కిలోమీటర్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, చిన్న వాల్యూ ఇచ్చి పెద్ద వాల్యూ అడిగినప్పుడు డివైడెడ్ చేయాలి. ఓకే, పెద్ద వాల్యూ ఇచ్చి చిన్న వాల్యూ అడిగినప్పుడు ఇంటూ చేయాల్సి ఉంటుంది. ఓకే, క్లారిటీ. చిన్న వాల్యూ ఇచ్చి పెద్ద వాల్యూ ఇస్తే డివైడెడ్ చేయాలి, పెద్ద వాల్యూ ఇచ్చి చిన్న వాల్యూ అడిగితే ఇంటూ చేయాలి. ఓకే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు చూడండి. 1 కిలోమీటర్ అనేది ఎన్ని సెంటీమీటర్లు అంటే కిలోమీటర్ ఇచ్చాడు, ఇది ఎన్ని సెంటీమీటర్లు అవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, పెద్ద వాల్యూ ఇచ్చి ఇక్కడ చిన్న వాల్యూని అడుగుతున్నాడు. అవునా? అంటే ఏం చేయాలి, ఇంటూ చేసుకోవాలి. అంతే కదా. ఏం అడిగాడు, కిలోమీటర్ అడిగాడు. సో కిలోమీటర్ ఉంది కదా, ఈ కిలోమీటర్ని ఇలా హైడ్ చేయండి, అంటే దీన్ని కౌంట్లోకి తీసుకోవద్దు. ఓకే, సో కిలోమీటర్ దగ్గర 1 వేసుకోండి. వేసుకొని అడిగింది సెంటీమీటర్ కదా, సెంటీమీటర్ వరకు ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5 అంటే సెంటీమీటర్ వరకు ఇక్కడ 5 మెజర్మెంట్స్ అనేవి వచ్చినాయి. అవునా? సో కాబట్టి 5 సెంటీమీటర్ వరకు 5 వచ్చాయి కాబట్టి 5 zeros వేసుకోవాలి. 1 2 3 4 5. ఓకే, మనకి ఇదే ఆన్సర్. చూడండి, 1 పక్కన మనకు 5 zeros ఉండాలి. 1 పక్కన 1 2 3 4 5 ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, 2 zeros కాదు, 4 zeros కాదు, 3 zeros కాదు. ఓకే, జస్ట్ ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ టైప్లో ఎలాంటి బిట్స్ వచ్చినా చేయగలుగుతారు. చూడండి, 1 కిలోమీటర్ అనేది ఎన్ని మీటర్లకు సమానం అని అడుగుతుంది. సో కిలోమీటర్ ఇచ్చాడు, సో 1 వేసుకోండి. ఎన్ని మీటర్లు కదా, మీటర్లు. సో కిలోమీటర్ని హైడ్ చేసి కౌంట్ చేయండి. 1 2 3 మీటర్స్ వరకు 3 కాబట్టి 1 పక్కన 3 zeros అనేది వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఈ విధంగా చేస్తే సరిపోద్ది. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. m 2m 3mల యొక్క మధ్యగతము 12 అయితే దత్తాంశం యొక్క అంక మధ్యమం ఎంత అని అడిగాడు. సో ఇక్కడ మధ్యగతం ఇచ్చాడు, అంక మధ్యమం కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మధ్యగతం అంటే ఏంటి, మిడిల్ వాల్యూ అని చెప్పాను. చూడండి, ఏమి ఇచ్చాడు, m 2m 3m ఇచ్చాడు. ఓకే, సో మధ్యగతం అంటే ఆరోహణ క్రమంలో అయినా అవరోహణ క్రమంలో అయినా ఉండాలి. ఇవి ఏ క్రమంలో ఉన్నాయి, అన్నీ కూడా ఆర్డర్లోనే ఉన్నాయి కదా, ఆరోహణ క్రమంలో. ఎస్. సో ఇప్పుడు మధ్యగతం అంటే మిడిల్ వాల్యూయే కదా, మిడిల్ వాల్యూ అంటే 2m కదా. ఈ 2m అనేది ఎంత ఇచ్చాడు,
12 ఇచ్చాడు. ఓకే 12 దీన్ని సాల్వ్ చేయండి. m ఈజ్ ఈక్వల్ టు 2 ఇక్కడ వెళ్తే డివైడెడ్ అవుతుంది కదా, సో 2 6 అనే కదా, సో 2 6 సో m వాల్యూ ఎంత వచ్చిందండి 6 అనేది మనకి m వాల్యూ వచ్చింది. ఓకే సో ఇప్పుడు మనకు కావాల్సింది అంక మధ్యమం కనుక్కోవాలి. అంక మధ్యమం అంటే ఏంటి, సరాసరియే కదా, అంటే రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. ఓకే ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి సైడ్కి ఇస్తాను. సో ఇప్పుడు m వాల్యూ ఎంత అండి 6. ఓకే ప్లస్ నెక్స్ట్ 2m అంటే ఇక్కడ m వాల్యూ 6 వచ్చింది. సో ఇక్కడ 2 ఉంది కదా, ఎంత అవుతుంది 2 × 6 కదా మనం చేయాల్సింది, 2 6 12. సో ఇక్కడ 12 అవుతుంది. నెక్స్ట్ 3m అంటే ఎంత అవుతుంది, m వాల్యూ 6, సో 3 6 18 అవుతుంది. అవునా, బై ఎన్ని ఉన్నాయండి రాశులు 3, సో 3 రాశులు వేసుకుంటాం. ఓకే ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సో ఎంత వచ్చింది 36/3 వస్తుంది. అవునా, సో క్యాన్సిల్ చేయండి. 3 1s 3 2s. ఓకే ఎంత మనకి 12 అనేది మనకు ఆన్సర్. ఓకే ఇది అంటే మధ్యగతం ఇచ్చాడు, దాని వాల్యూని కనుక్కొని తర్వాత అంక మధ్యమం కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇవ్వండి ఒక 16 to 18 బిట్స్ అనేవి నేను ఇప్పుడు చెప్పాను. సో ఏం టెన్షన్ పడకండి, చాలా ఈజీగా వస్తుంది మ్యాథ్స్ పేపరు. ఈజీగా 20 బిట్స్ చేస్తారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే ఈజీగా 18 to 20 బిట్స్ అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ పెడతారు. ఓకే చాలా చిన్న చిన్న ఉంటాయి బిట్స్ కూడా, ఏదో ఒక 4-5 బిట్స్ మాత్రమే కొంచెం క్రిటికల్ లెవెల్కి వెళ్తాడు అంతే తప్ప మిగతావన్నీ ప్రతి ఒక్కరూ చేసే విధంగానే ఉంటాయి. సో వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.